తండేల్ విషయానికి వస్తే చై దుళ్ళ కొట్టేశారమ్మా. ఐ థింక్ తండేల్ బేసిక్గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్గా నేను ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి కోర్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అంటే వాసు గారు అండ్ అరుణ్ అంకుల్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళ ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకమో ఒక టార్గెటో ఇది కన్ఫర్మ్గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మొన్న ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నాను, మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది అని. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ త్రీ మెయిన్ గైస్. అండ్ సాయి పల్లవి గారు అండ్ ద వే షీ కాంప్లిమెంటెడ్ టు ద ఫిల్మ్ అండ్ ద వే షీ పర్ఫార్మ్డ్, అంటే చైది సాయి పల్లవి గారి కాంబినేషన్. నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ, అదే ఇందాక వాసు గారు అన్నట్టు మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ, మీ ఒక లవ్ స్టోరీ కలిపి, అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమండో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే, మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ.